చిరంజీవి హీరోగా, త్రిష హీరోయిన్ గా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ఫ్యాంటసీ ఎంటర్టైనర్ విశ్వంబరపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. విడుదలైన గ్లిమ్స్ కు మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా కొన్ని ట్రోల్స్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి అదే గ్లిమ్స్ ను టార్గెట్ చేసిన ట్రోల్స్ కి గట్టి సమాధానం ఇవ్వబోతున్నారట దర్శకుడు వశిష్ఠ. తాజా ఇంటర్వ్యూలో వశిష్ఠ మాట్లాడుతూ, గతంలో ట్రోల్స్ ఎలా వచ్చాయో తెలుసు, కానీ ఈసారి ట్రైలర్ చూస్తే ట్రోల్స్ చేసిన వాళ్లే మెచ్చుకుంటారు. విశ్వంబర ట్రైలర్ అన్ని అంచనాలకు న్యాయం చేస్తుంది. సినిమా ఫీల్, గ్రాండియర్, కాన్సెప్ట్ అన్ని కలిపి చూపించబోతున్నాం అని కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయితే మొదటి నుంచి కూడా విశ్వంబర జగదేక వీరుడు అతిలోక సుందరి తరహాలో ఉంటుందని వార్తలు వచ్చాయి. దీంతో వశిష్ఠ ఈ వార్తలపై కూడా స్పందించారు. మనకు మొత్తం 14 లోకాలుంటాయి. కింద 7 ఉండగా పైన 7 ఉంటాయి. స్వర్గం, పాతాళం, యమలోకం, ఇలా వీటన్నిటికీ మెయిన్ లోకం సత్యలోకం, అదే బ్రహ్మలోకం. ఇప్పటి వరకు చాలా మంది డైరెక్టర్స్ తమకు నచ్చిన పద్ధతిలో నచ్చిన లోకాన్ని చూపించారు, కానీ నేనిప్పుడు సత్యలోకాన్ని చూపించబోతున్నాను. విశ్వం మొత్తాన్ని భరించేదే విశ్వంబర. అక్కడ ఉన్న హీరోయిన్ కోసం హీరో 14 లోకాలు దాటి వెళ్తాడు. ఆ సత్యలోకం నుంచి హీరోయిన్ ఎలా కిందకు తీసుకొచ్చాడు అనేదే కథ అని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ ఈ వార్త కూడా వైరల్ అవుతుంది. చిరంజీవి వంటి స్టార్ హీరో పౌరాణిక ఫ్యాంటసీ కథాంశాలతో కూడిన ఇలాంటి కథలో నటించడం సినిమాకు మరింత బలం చేకూరుస్తుంది. విశ్వంబర కోసం ఇప్పటికే అత్యంత భారీ బడ్జెట్తో సత్యలోకం సెట్స్ ను నిర్మించారు. ఈ సెట్స్ సినిమాకు ఒక హై ఫీస్ట్ గా ఉంటాయని కూడా వశిష్ఠ నొక్కి చెప్పాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సత్యలోకాన్ని తెరపై ఎలా చూపిస్తారు, చిరంజీవి ఆ లోకాల్లో సాహసాలు ఎలా చేస్తారు అనే ఉత్సాహం ప్రేక్షకులు మరింత పెరిగిపోతుందని వివరించారు. చిరంజీవి కెరీర్లో ఫ్యాంటసీ, సోషల్ ఫ్యాంటసీ చిత్రాలకు ఒక ప్రత్యేక స్థానమే ఉంది. జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంజి వంటి సినిమాలు ఈ కోవకు చెందినవే. ఈ సినిమాస్లో చిరు నటన, ఆయన స్క్రీన్ ప్రజెన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత చిరంజీవి ఒక పూర్తిస్థాయి ఫ్యాంటసీ చిత్రంలో నటించడం అభిమానులకు పండగే. వశిష్ఠ వంటి యువ దర్శకుడు చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్టుగా సరికొత్త సాంకేతిక హంగులతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు వశిష్ఠ కూడా తెలిపారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యువి క్రియేషన్స్ పై వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది జనవరి 10వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా వాయిదా పడింది. ఇక సోషల్ ఫ్యాంటసీ జోనర్లో రూపొందుతున్న విశ్వంబర కథపై ఇప్పటికే పలు పుకార్లొచ్చాయి. హీరోయిన్ ను వెతుక్కుంటూ హీరో 14 లోకాలు దాటి వెళ్లి తిరిగి భూమి మీదకు ఆమెను ఎలా తీసుకొచ్చాడు అనేది ఈ చిత్రకథ. 2 రోజుల ప్యాచ్ వర్క్ తో పాటు ఒక ప్రత్యేక పాటు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఈ నెల 25న మొదలయ్యే చిత్రీకరణతో వీటిని పూర్తి చేస్తాం. దీంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని పేర్కొన్నారు. ఫ్యాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విఎఫ్ఎక్స్ కి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అందుకే ప్రపంచ స్థాయి కంపెనీలతో విజువల్ ఎఫెక్ట్స్ పనులు చేయిస్తున్నారు మేకర్స్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ ని కొట్టండి.